అందరికీ నమస్కారం. గతంలో చాలాసార్లు చెప్పాను, వీడియోలో మధ్యలో యాడ్ చేస్తాను. ఓకే, మధ్యప్రదేశ్లో దామో జిల్లా దహత్ పోలీస్ స్టేషన్ ఏరియా సమన్న గ్రామం. మొన్న హోలీ పండుగకి భరత్ విశ్వకర్మ, విజయ్ విశ్వకర్మ అన్నదమ్ములు వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళారు. రిటర్న్ ప్రయాణం అయ్యారు. ఇంతలో గుడ్డా పటేల్ అని చెప్పేసి ఓ వ్యక్తి భరత్ అండ్ విజయ్ ఇద్దరు వెళ్తున్నాం వెనక నుంచి సుత్తి తీసుకొని వచ్చాడు. ఆ సుత్తి తీసుకొని వచ్చి ఈ గుడ్డా పటేల్ అనబడే వ్యక్తి భరత్ తల మీద కొట్టాడు. ఆ సుత్తితో కొట్టిన ఇదికి భరత్ కింద పడ్డాడు. భయపడిపోయి పక్కనున్న విజయ్ విశ్వకర్మ పారిపోయాడు. ఇక ఇంతలో ఆ కింద పడ్డటువంటి భరత్ యొక్క బ్లడ్ ఈ గుడ్డా పటేల్ అనేవాడు రక్తం తాగుతూ ఆ మాంసాన్ని, పచ్చి మాంసాన్ని నోటితో కురుగు బాడీ మీద. చుట్టుపక్కల వాళ్ళకి వచ్చి నెలగల పట్టుకున్నారు. పోలీసులకి అప్పచెప్పారు. ఇక ఇప్పుడు అసలు విషయం స్టార్టింగ్ చెప్తానని. ఎన్నిసార్లు రా వాడి మీద ఆల్రెడీ హత్య కేసు ఉంది, వాడు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు. ఎన్నిసార్లు వినాలరా ఇదే దరిద్రం మన దేశంలో. ఎలా రావాలని అలా వదిలేస్తారు. వీడు మానసిక రోగి అంటే వీడు ఆల్రెడీ పెళ్ళాన్ని చంపిన కేసులో జైలుకి వెళ్ళొచ్చాడంట. ఆల్రెడీ ఆ తర్వాత మళ్ళీ ఇంకో మనిషిని చంపాడంట. పెళ్ళాన్ని చంపి జైలుకి వెళ్ళొచ్చాడు, ఇంకో మనిషిని చంపాడు, మానసికంగా వాడు బాగాలేడు. అటువంటి వాడిని ఎలారా ఇలా ఊర్లో తిరగనిస్తున్నారు? ఊరి జనాలు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? ఏంట్రా బాబు అసలు ఇది? పిచ్చి కుక్కలు కానీ చంపొద్దు మాకు చెప్పడం రేణు దేశం చెప్పినట్టు ఇటువంటి వాళ్ళ విషయంలో కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఎవరో ఒకరికి. పిచ్చి కుక్కలను చంపుతున్నటువంటి మనం ఇటువంటి మనుషుల్ని ఎలారా వదిలేస్తున్నారు? ఇప్పుడు ఇంటేసి మీకు అర్థమైందా? దయచేసి మానసికంగా కూడా తేడాగుంటే వాడిని గురించి ముందుగానే పోలీసులు చెప్పేటండి. ఏ మాత్రం వాడు తేడాగా బిహేవ్ చేస్తాడంటే చుట్టుపక్కల ఊరుకోవద్దు, వాడిని చంపనని చంపేయండి. ఓపెన్గా మాట్లాడుతుంది, దాని మీద కేసు పడ్డా పర్లేదు. ఆత్మరక్షణ కోసం మనం కాపాడుకోవడం కోసం ఒకరిని చంపడంలో తప్పు లేదు. కోర్టులే చెప్పే, చట్టాలే చెప్పే. వాడు మానసికంగా చాలా క్రూరంగా ఉన్నాడు. వాడు అవతలని చంపబోతున్నాడు. అలాంటప్పుడు అవతలని కాపాడుతున్న కోసం వీడిని చంపడం తప్పు లేదు, ఏ కేసు ఉండదు. ఆ ధైర్యంతోనే నేను చెప్తున్నా. అవునో కాదు లీగల్గా చెక్ చేసుకుని మరే ఆ పని చేయండి. అలా అని చెప్పి అవతలుడు మంచోడైనా కానీ కావాలని చంపి వాడికి పిచ్చి పట్టింది, అవతలను చంపోయాడు అందుకే చంపిన ఏదో బిల్డప్ ఇచ్చారనుకోండి, వెరిఫై చేసినప్పుడు అది తప్పు అని తేలితే మిమ్మల్ని లోపలేస్తారు. జాగ్రత్త.